హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉడకబెట్టిన బంగాళదుంపలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, ఆయిలు, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మేథి, వెల్లిపాయలు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంగువ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుంటున్నాను. కళాయి వేడెక్కింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, కానీ తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేసాను. అవి చిట్టపెట్టలాడాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. కొంచెం ఆయిల్లో పెడితే ఇవి వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి, అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు ఇలా వేస్తే ఉల్లిపాయలకి అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేయాల్సిందే. ఉప్పు వేసి త్వరగా మగ్గుతుంది. పసుపు వేసాను. పసుపు కొంచెం 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కర్రీ కలర్గా ఉండటం కోసం కొంచెం ఎక్కువగా వేసాను అన్నమాట. ఇలా కదిలిస్తూనే ఉండాలి, తిరగవేస్తూనే, అడుగుది పైకి వచ్చే వరకు తిరగవేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో చూద్దాము. కరివేపాకు వేసేసాను, కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు వేగనిస్తాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇలా చాలా చూసారా, ఉల్లిపాయలో ఉప్పు వేసేసరికి ఆ నీరంతా బయటకు వచ్చేసి త్వరగా చాలా వరకు మగ్గేసింది. ఇంకో 2 మినిట్స్ వేయించాల్సిందే. ఇప్పుడు చూడండి, చాలా వరకు మగ్గేసింది. వచ్చింది, వేగినట్లే దగ్గర పడేసింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు అందులో కావలసినవి వేద్దాము. పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. అది వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి అన్నమాట. కస్తూరి మేథి వేస్తున్నాను. ఇది వేసి కొంచెం సేపు ఉంచితే అదంతా పట్టుతుంది, దానికి ఆ స్మెల్ అంతా పట్టేలాగా ఉంచాలి. కొంచెంసేపు మూత పెట్టి ఉంచేసాను. కొంచెం ఎండుమిర్చి కారం వేస్తున్నాను. ఈ కారం వేయటం వల్ల తెల్లగా లేకుండా కూర కొంచెం కలర్గా ఉంటుంది. ధనియాల పౌడరు, గరం మసాలా వేసాను, కలిపేసాను మసాలాలన్నీ. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలు పీసెస్ మొత్తం వేసేసాను. బాగా కలిపి మూత పెట్టాను. అదంతా మసాలా అంతా పట్టాలని మూత పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసేసాను. ఒకసారి మళ్ళీ అదంతా కూరని కలిపేసుకోవటమే. మరీ ఎక్కువ ఎలా పెడితే అలా కలిపేస్తే ఉడుకున్నాయి కదా, ముద్దగా అయిపోతుంది. అందుకని కొంచెం నిదానంగా తిరగవేసుకోవాలి దాన్ని.
ఫాస్ట్గా మనం తిప్పేసామంటే ముద్ద అయిపోతుంది, చపాతీ కర్రీ లాగా అయిపోతుంది. ఈ కర్రీ ఐటెం చాలా ఈజీ అండి. ఇది ఫంక్షన్స్లో పెడతారు కదా, కాకుండా వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు, మనం తక్కువ వేస్తాం అంతే.